దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరూ ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు దేవాతి దేవునికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున చాలామంది వారి మార్గం ఎలా ఉంటుందో తెలుసుకొనక అజ్ఞానంలో ఉండి వారి ఇష్టానుసారమైన దారుల్లో వెళ్ళి మరణానికి గురయ్యే వాళ్ళు అనేక మంది ఉన్నారు. శ్రమలు కొని తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 మార్గాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2 మార్గాలు కూడా ఏది కావాలో నిశ్చయించుకోమని ఈ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో స్పష్టంగా ఈ మార్గం ఏంటో తెలియపరుస్తూ ఉన్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును. ఇక్కడ 2 మార్గాలు కూడా మనకు 2 దారులుగా కనబడుతూ ఉన్నాయి. ఈ 2 దారుల్లో వెళ్ళొచ్చు, వెళ్ళేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ ఏ మార్గము విశాలమై ఉందో అది ఈ లోకానుసారమైన స్వేచ్ఛతో కూడిన పాపముతో నిండినదై ఉంది. ఆ పాపం వలన వచ్చు జీతము మరణంగా పిలువబడుతూ ఉంది. ఇరుకు ద్వారమున ప్రవేశించే వాళ్ళు అతి కొంతమంది అని వాక్యం అంటుంది. వాళ్ళే ప్రార్థనకు చేసేవాళ్ళు, ప్రార్థనలో ఉండేవాళ్ళు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఈ భూమి మీదంట అతి తక్కువ మందిగా పిలువబడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ ఆ ప్రార్థనలో బలం పొందలేకపోతూ ఉన్నారు. ఈ లోకానుసారమైన స్వేచ్ఛ మరణంలోనికి నడిపిస్తుంది. అది ఎలాంటి మరణం అంటే నిత్య నరకాగ్ని గుండంలోనికి ఈ మనుషులను నడిపిస్తూ ఉంది. ఈ లోక స్వేచ్ఛను కోరుకుంటూ, లోక భోగాన్ని కోరుకుంటూ, ఈ లోకంలో ఉన్న మత్తును కోరుకుంటూ ఎంతోమంది విశాలమైన మార్గం ఇదే అని చెప్పి పాపపు తలంపులు కలిగి పాపపు మార్గంలో ప్రవేశించే వాళ్ళు అనేక మందికి ఈరోజు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో మంచి మార్గం ఒకవేళ తెలుసుకోకపోతే ఈరోజు ప్రార్థన చేయి. ప్రభువా, నాకు మంచి మార్గాన్ని బోధించు, ఇదిగో నేను ఎలా వెళ్ళాలో నాకు తెలియపరచు దేవా అని నువ్వు ఒక్కసారి దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు తప్పకుండా నీకు ఆ మార్గాన్ని బోధిస్తాడు. ఇరుకు మార్గంలో చాలా తక్కువ మంది వెళుతూ ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, అయినా కానీ ఆ మార్గాన్ని వాళ్ళు ఎన్నుకొని ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఆ మార్గంలో యేసయ్య వారికి దొరుకుతాడని ఆశపడి ఖచ్చితంగా యేసయ్యను వారు చేరుకుంటారు. ఆమేన్. ఈ రోజున లోకానుసారమైన పాపము, స్వేచ్ఛ కోరుకునే ప్రతి ఒక్కరూ నాశనమునకు పోతారు. అది విశాలమైన మార్గము. ఇరుకైన మార్గంలో వెళ్ళు, యేసయ్యను చేరుకో. అది నీ ప్రార్థన, నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయమైన జీవితం పైన ఆధారపడి ఉంటుంది. దేవుడు నిన్ను మంచి మార్గంలోనికి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.